కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీల చేరికైన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కారు పార్టీ లీడర్లు సుప్రీంకోర్టు దాకా పోయిండ్రు కదా. ఇక కోర్టు తీర్పు ఎప్పుడెప్పుడొత్తదా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ తీర్పు కూడా కారు పార్టీల్లో అనుకున్నట్టే వచ్చిందని ఖుషి అవుతున్నట్టున్నారు. మరి ఇంతకు కోర్టు ఏం చెప్పింది, రాబోయే రోజుల ఏం జరుగుతుందో ఏం కథనో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట్ల 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ కు చెప్పింది దేశం పెద్ద కోర్టు. స్పీకర్ కున్న అధికారంతో ఏండ్ల కమానం ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో పెట్టుకోడు కరెక్ట్ కాదన్న కోర్టు న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న దాన్ని మాత్రం పక్కకు పెట్టింది. ఇక అట్లనే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల ముచ్చట్ల పార్లమెంటే చట్టం చేయాలన్నట్టుగా చెప్పింది కోర్టు. కారు గుర్తు మీద గెలిచి చేతి పార్టీల షరీకైన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్ మీద అనర్హత వేటేయాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు కేటీఆర్, పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్లు వేసిరు కదా. మొత్తానికైతే పెద్ద కోర్టు ఇయ్యాల ఇట్లా చెప్పేటాలకు ఇది చరిత్రలో నిలిచిపోయే తీర్పు అవుతుంది అనుకుంటా మాట్లాడారు కొంతమంది న్యాయవాదులు. ఇక కోర్టు తీర్పుతోని అక్టోబర్ 31 తారీఖు లోపల ఫిరాయింపు పిటిషన్ల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది అనుకుంటా కేటీఆర్ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు చేయాలని తన పంచ న్యాయలో వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను అనుకుంటా కామెంట్ చేసిండు కేటీఆర్. ఇక అటు చేతి పార్టీ ఎంపీ చామల కిరణ్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీకి ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. ఎంపీ కిరణ్ అన్న ఇట్లా మాట్లాడితే అటు కారు పార్టీ లీడర్ సోమ భరత్ కుమార్ గీ ముచ్చట తీసిండు. 400 పైచీలకు ఎంపీలున్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఆశయం ఇది. మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా? రాజీవ్ గాంధీని గౌరవించరా? ఈ చట్టాన్ని, వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించరా? ఇవాళ చట్టాన్ని తర్వాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత 10 సంవత్సరాలలో 8 ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ సిగ్గు రావట్లా. చట్టాన్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని అది కూడా రక్షించదు, మిమ్మల్ని కూడా రక్షించదు. 8 సార్లు మిమ్మల్ని రక్షించలేదు, మీరు దాన్ని గౌరవించలేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడుస్తున్నదన్నట్టుగానే గరానికి వచ్చిండు. మరిగా కోర్టు చెప్పినట్టు స్పీకర్ సార్ 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకుంటాడు? అందరు అంటున్నట్టు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తాడా? వేస్తే ఉప ఎన్నికలు వస్తాయా? ఏం కథ అనేది తెలవాలంటే స్పీకర్ నిర్ణయం వచ్చేదాకా అందరూ ఎదురు చూడవలసిందే. మరి ఈ కాలంలో చాలా మంది పిల్లలకు పుస్తకాలున్నది తప్పితే కర్మ ముచ్చట్ల గురించి అసలుకే తెలుస్తలేదు. బువ్వ ఎట్లా తయారవుతుందంటే హోటల్లో తయారవుతుంది, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుంది అన్నట్టే చెప్తున్నారు. గందుకే గీ బడిసార్లు గిసంటి ఉపాయం చేసిండ్రు. మనం రోజు స్కూల్లో పాఠాలు చదువుకుంటాం కదా, ఆ పాఠాలతో పాటు మనం ఫీల్డ్ మీదకి వచ్చినాం. ఈ రోజు దీన్ని ఏమంటామంటే మడి అంటాం. ఏమంటాం? మడి. ఇది వరం, ఒడ్డు లేదా గట్టు అని అంటారు. అంటే ఈ చుట్టూ నీళ్లు పోకుండా ఇలా నిల్వ ఉండడానికి పెట్టారు. దీన్ని ఏమంటాం మనము? తుకం, నారు అంటాం. ఫస్ట్ మనం ఒడ్లు తీసుకొని వచ్చి ఒక దగ్గర పోస్తే ఇప్పుడు వాళ్ళందరూ పీకుతున్నారు కదా, ఆ పీకే నారు తీసుకొచ్చి ఇలా నాటేస్తారు. నాటేసిన తర్వాత ఇది అప్పటికే 4 సార్లు దున్నుతారు ట్రాక్టర్తో. ఇప్పుడంటే ట్రాక్టర్ లేని ఇంతకు ముందు ఎడ్లతో దున్నేటోళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతారు. ఇది 4-5 సార్లు దున్నిన తర్వాత మళ్ళీ ఈ నాటేస్తారు. వారెవ్వా, భలే చెప్పుడు చెప్తున్నాడు కదా ఈ సారు. క్లాస్ రూమ్ లో ఎట్లయితే వివరంగా చెప్తాడో అట్లనే ఈ పొలంలోకి తీసుకొచ్చి మరి రైతులు పంటలు ఎట్లా పండిస్తారనేది మొత్తం వివరంగా చెప్పిండు. క్లాస్ రూమ్ లా ఎంత చెప్పినా పిల్లలకు పూరాగా సముజు కాదు కాబట్టి రైతులు వాడే కట్టాన్ని కండ్లకు గట్టినట్టు చూపెట్టుడే కాదు, వాళ్లతోనే పని చేయించుకుంటా మరి వివరించి చెప్పిండు సారు. దుక్కి దున్నుడు కాన్నించి సురువు చేస్తే పంట వండి ఆఖరుకు వడ్లు మిల్లుకు పోయి బియ్యం ఇంటికత్తే కన్న తల్లి అన్నం వండి కంచంలో వేసేదాకా రైతులు ఏమేం చేస్తారనేది మొత్తం
వివరించి చెప్పిండు పిల్లలకు. అట్లనే ఇలా నడవడానికి కష్టమైతుంది. ఆ మహిళా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి 6 నెలలు కష్టపడి మనకు పండించే పంటను మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దు. తర్వాత మనం రైతులను గౌరవించాలి. ఫస్ట్ ఏంటంటే రైతు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకు వాన ఎండ నీడ ఏది ఉండదు, బాగా కష్టపడి పండిస్తే పంట వస్తుంది. కాబట్టి మనం రైతులను గౌరవించాలి, రైతులను కాపాడుకోవాల్సిన అవసరం అవుతుంది. సూపర్ సారు, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు పిల్లలకు. ప్రతి ఒక్కరికి రైతుల కష్టమేంది, వాళ్ళు పడుతున్న బాధలేంది, ఎంత తిప్పలు పడితే పంట వండుతుంది అనేది చిన్నప్పుడే పిల్లలకు తెలిస్తే అన్నం వేస్ట్ చెయ్యరు. అట్లనే రైతులను కూడా గౌరవంగా చూస్తారని మీరు గొప్ప పనే ముంగటేసుకున్నందుకు మిమ్మల్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అవుతుంది సారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా సర్కార్ బడి విద్యార్థులను అక్కడి సార్లు ప్రాజెక్టు వర్క్ పేరు మీద ఇట్లా పొలంలోకి తీసుకుపోయి పని చేయించిండ్రు. ఇక ఆఖరుకు విద్యార్థులతోని గిట్ల ప్రతిజ్ఞ కూడా చేపించిండ్రు. కష్టపడే రైతును కాపాడుకుంటాం. జై జవాన్ జై కిసాన్. ఈ బడి సార్లు చేసినట్టు కడుమ అన్ని సర్కారు బల్ల సార్లు కూడా ఎత్తే చిన్నప్పటి సందే పిల్లలకు అన్నింటి మీద అవగాహన వస్తది. కాబట్టి మా పిల్లలు చదివే బడి సార్లు కూడా ఇట్లనే ఎత్తే మంచిగా ఉండని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరిగా గిదే కాదు, ఇట్లనే అన్ని విషయాల మీద కూడా పిల్లలను మోక మీదికి తీసుకుపోయి అవగాహన కల్పిస్తే పిల్లలకు లోక జ్ఞానం బగ్గ తెలిసేత్తది. కాబట్టి పెద్ద సార్లు గిసొంట ఆలోచన ఎత్తే ఇంకా మంచిగా ఉంటది కదా. ఓ చిన్నమ్మ, ఏం చేస్తున్నవే? సర్కారు 2500 రూపాయలు అకౌంట్లలో ఎత్తున్నదట, నీకు పడ్డాయా? అగో ఆ గొల్లవాడోళ్ళందరూ పోస్టాఫీస్కి పోతున్నారట దరఖాస్తు పెట్టుకునేటందుకు. ఏంది నిజమా? అయితే మనం కూడా పోదాం గాని. ఇగో మన ఇంటి ముంగటి వజ్రక్క కూడా చెప్దాం, మళ్ళా నాకు చెప్పలేదంటది అనుకుంటా. ఇట్లా గీ ఊరలంతా ఒకలేనికొగలు 2500 రూపాయల కోసం బయలుదేరిర్రు. మరిగా ఆఖరికి ఏమైందో చూడుండ్రి. చూసిండ్రు కదా మహిళలంతా ఎట్లా గుమిగూడిండ్రో. మరిగ ఆలస్యమైతే సర్కారు ఇచ్చే 2500 రూపాయలు రావని అనుకున్నారో ఏం కథనో తెలియదు గాని ఇంట్లో పనులన్నీ ఇడిసిపెట్టి మరి ఇట్లా పోస్ట్ ఆఫీసు బాట పట్టిండ్రు మహిళలు. వికారాబాద్ జిల్లా పరిగిలున్న పోస్ట్ ఆఫీస్కు ఇవాళ పొద్దుటి సందే మహిళలంతా బారులు తీరిండ్రు. ఇంతమంది మహిళలు ఒకటే పారి ఆఫీస్కి వచ్చేటాళ్లకు దాంట్లో పనిచేసే అధికారులు కూడా పరేషాన్లు పడ్డారట. అరే మాకు సర్కారు నుంచి ఎసొంటి ఆదేశాలు రాలేదు, సర్కారు ఇత్తనన్న పైసలు ముచ్చట మాకు తెలియదా అని అన్నా కూడా పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని మహిళలంతా లైన్లు కట్టిండ్రు. ఇగి ముచ్చట మీకు ఎవరు చెప్పిండ్రంటే గీ అక్కేమంటున్నదో ఈనుండ్రి. మీకు ఎవరు చెప్పారా అక్క ఇక్కడ రావాలని చెప్పి? ఒకరి తరపు నుంచి ఒకరు ఇట్లా ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసేది 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. అవునవును. సర్కారు పెద్దలు మీటింగులు పెట్టినప్పుడల్లా మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, వాళ్లకు బస్సులు కొనిస్తున్నాం, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాం, అట్లనే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఇస్తాం ఎవలెవరికి ఇస్తాం అనేది మాత్రం చెప్తలేరు. కాకుంటే కొంతమంది 2500 రూపాయలు రావాలనంటే పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని పుకార్లు పుట్టించే వరకు మహిళలంతా ఆశ కొద్ది ఇట్లా పోస్ట్ ఆఫీస్కి వచ్చిండ్రు. మరి ఇక సీఎం రేవంత్ అన్నో అధికారంలోకి వచ్చినాక మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇచ్చే కార్యాన్ని జల్దీనే అమలు చేసే పని ముంగటేసుకోండ్రి. చాలా మంది మహిళలు మీరు ఆ పథకం ఎప్పుడెప్పుడు సాల్వ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆశ పెట్టి ఆఖరికి తుస్సుమనిపియకుండ్రని అంటున్నారు అక్కడికి వచ్చిన మహిళలు. చూడాలి మరి ఈ ముచ్చట్ల రేవంత్ అన్న సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి ఏ ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఎస్ంటి మాల తైఫా కదరా నాది, గింత అన్యాలం ఉంటారని అన్యాలంలో నువ్వు అరే పెద్ద మనిషిని అనేది కూడా చూడకుండా ఏమో గుద్దిర్రు వీళ్ళ గుద్దుడు చీరల చీర. అరే ఏందే తాత, పెయ్యి మీద బట్టలు పేల్కలైనాయి, మూతి ముక్కంతా కమిలిపోయింది, ఏమైందే నీకు? ఓ యా అని చెప్పాలి నా తల్లి, పెద్ద మనిషి తనాన్ని కానీ పోతే మంది అందరు కలిసి గుద్దిర్రు. మరి వాళ్ళు గుద్దుకుంటా అంటే నడిమి తగ్గిపోయినందుకు ఆ గుద్దులు నాకు తగినాయో తెలియదు.
లేకపోతే అందరు కలిసి కావాలని నన్ను గుద్దిర్రో తెలియదు కానీ గుద్దుడు అయితే గట్టిగానే గుద్దిర్రు. ఏమో గుద్దుడు. ఇంతకు ఎందుకు గుద్దిన్లు? నువ్వు ఏడిపోతే గుద్దిన్లు అది చెప్పు ముసలోడా. అరేగా కొసవాడ కుమారి గాని కోడాన్లు ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారట పిల్ల. ఇక వీళ్ళని ఇంతంత మాజీ ఉప సర్పంచ్ని అయితేని పెద్ద మనిషితనానికి ఇలా పొద్దుగాల పంచాయతీ ఉన్నది రావాలనే తాత అంటే పోయినా. ఇక 10 మంది కూడిర్రు పంచాయతీ. ఇక జవనాథ్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకుంటాను, పంచాయతీ అవుతాను. ఇక అయితే వాళ్ళో మాట్లాడు వీళ్ళో మాట్లాడు వాళ్ళో మాట్లాడు వీళ్ళో మాట్లాడు పంచాయతీ మరింత ముదిరి ఒకరికోలు గుద్దుకుంటారు. అరే పెద్ద మనుషులను పిలిపించుకొని కొట్టుకుంటారా వద్ద ఆగుర్రి అని చెప్పి నేను నడిమిత్తకు పోయి అట్లా ఆగబడదామని సూచన గంతే. మరి వాడు వీడు కావాలనే గుద్దిర్రో ఎంత గుద్దిలో తెలియదు కానీ ఆ పిడి గుద్దులన్నీ నా మీద తూటాలై పేర్లాయి. ఇక చూడు ఏ మీద బట్టలు ముక్కు మూతి నా ఎక్కడికి వచ్చేటట్టుందా. పెద్ద మనిషిని ఇజ్జతికి మూసుకొని సపరేట్ ఇంటి మొక్కని వస్తాను. ఎవరిని ఏమంటా మరి నీకేమందమని పోయినావు ముసలోడా? పెద్ద మనిషి లెక్క ఉండక ఎందుకు నీకు ఈ లేని పని పంచాయతీలు? అరే ఊళ్ళో నేను మాజీ ఉప సర్పంచ్ అన్నప్పుడు నన్ను పంచాయతీలకు పిలవరా అని పిలిచినప్పుడు పోవద్దా? మాట మర్యాద ఉంటుందా? అయినా వాళ్ళు గుద్దినందుకు నాకు కోపం లేదు. మన రేవంతాల్ సార్ సర్కార్ మీద నాకు బాగా మండుతుంది, కోపం వస్తుంది. అగో నడిమిట్ల సర్కార్ ఏమన్నదని కోపం వస్తుంది నీకు? అరే సర్కారు జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఎవరో ఒకరు సర్పంచ్గా గెలుతురు కదా. ఈ పంచాయతీలన్నీ ఆయనే చూసుకుని కదా. ఒకవేళ నేనే మళ్ళీ పోటీ చేసి ఉప సర్పంచ్గా గెలిచేది ఉంటే ఆ పవర్ ఆ కదర్ వేరే ఉండు. ఒక్కొక్కరిని గల్లబట్టి ఏమో తొక్కుడు నువ్వు ఎరికేనా? పంచాయతీలోకి పిలుతున్నావు పోక తప్పుతలేదా? పోయేది ఉంచినామో ఇగో గిసొచ్చి మర్యాదలే. ఎవరికేం చెప్పుకుంటావు చెప్పు. అవును నిజమేనే తాత. ప్రతి ఊళ్ళే సర్పంచుల పాలన లేక ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉన్నదే. అదే సర్పంచులు ఉండేదుంటే ఊరికి ఏం కావాలి ఏం చేయాలి అనే ఆలోచనలు చేసి వాళ్ళే లీడర్ల దగ్గరికి పోయి పనులు చేయించుదురు. అసలు ఈ సర్కారుకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే ఆలోచన ఉన్నదా లేదా? రేవంతాల్ సార్ సర్కారు గద్దెనెక్కే 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. ఊళ్ళల్లో సర్పంచులు దిగిపోయి కూడా 2 ఏళ్ళు దగ్గరకు వస్తాయి. అయినా కూడా సర్కారు ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేదు అని బయట జనాలు ఎంతమంది ఎన్నితిర్రు అనుకుంటారో ఎరికేనా? అరే సర్కార్ కూడా స్థానిక ఎలక్షన్లు పెట్టేటందుకు శాన్య తిప్పలు పడుతున్నదే. కాకపోతే ఈ బీసీ రిజర్వేషన్ల ముచ్చట చెయ్యబట్టే ఈ ఆశం అవుతున్నదటనే. ఎంతకాలం ఇంకో 5 ఏళ్ళు ఆలస్యం అవుతుందా? అరే సర్కారు తలుచుకుంటే ఎంత అవుతుందా ఈ పని? కానీ మరి ఎందుకో సర్కారు వెనకడుగు వేయాలనే చూస్తున్నట్టున్నా. అగో సర్కారు ఎందుకు వెనకడుగేస్తుంది? నువ్వు నీ మాటలు గాని. అరే అది కాదు పిల్ల, నీకు ఒక ముచ్చట చెప్తాను దగ్గర. ఇప్పుడు రేవంతాల్ సార్ సర్కారు ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లలో చేయి పాటి తుక్కులా ఓడిపోతుందట అని అవేవో సర్వేలలో తేలుతుందట కదా. అందుకే ఆ ముచ్చట తెలుసుకొని సర్కారు వెనుక ముందు ఆలోచనలు చేస్తుంది అని బయట జనాలందరూ గుసగుసలాడుకుంటారు. ఆ ముచ్చట తెలుసుకొని వచ్చి నీకు చెప్తాను, నాకేమెరుక. మంది అనుకునే ముచ్చట్లు నీకు బాగానే తెలుస్తాయి ముసలోడా. అయినా అధికారంలో ఉన్న పార్టీకి గసంటి భయాలు ఎందుకుంటాయే? కారణం ఇంకేదో అయి ఉంటది. కారణం ఏదన్నా కానీ ఈ సర్కారు ఈ సర్పంచ్ ఎలక్షన్లు జల్లిన పెట్టేది ఉంటే మంచిగుండు కదా. ఆలస్యం చేస్తా అంటే బయట 4 తీరులో మాట్లాడుకోవచ్చు. ఒకడేమో ఇక ఈ సర్కారు దిగిపోయేదాకా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేటట్లు లేరు, ఊళ్ళల్లో సర్పంచులుగా గతి ఉండరు అని అనవచ్చు. ఇక ఇంకొకటేమో ఇక సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే చేయిపాటి సర్కారు ఓడిపోతుందేమోనన్న భయంతో వీళ్ళ పాలన మీద వీళ్ళకే నమ్మకం లేకనే సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేరు అని మాట్లాడుకోవచ్చు. ఇక మేమేమని మాట్లాడుకోవాలి చెప్పరాదు, అధికార పార్టీ కార్యకర్తలం అయి ఉంది. నువ్వేమనుకునేది ఏం లేదు కానీ సపోర్ట్ చేయక ఇంటికి పోయి ఆ దెబ్బలకింత జెండు బాంబు రుద్దుకపో. ఇక చేసేదేమున్నది, మంది దాన్నుడు ఇంటికి పోయినాక మందు రుద్దుకున్నాడు, మాకున్న పనే కదా. అయితే కానీ ఓ పిల్ల నాదొక చిన్న డఫ్ట్ ఉన్నది, అడగనా? అడుగు. ఏంటిదో? ఇప్పుడు ఈ బీసీ కుల గణన చేయబట్టి మా బీసీలకు ఏమన్నా ఉరిగేది ఉన్నదంటావా? మరి దాన్ని అడ్డం పెట్టుకునే సర్కారు ఈ సర్పంచ్ ఎలక్షన్లను వెనుక ముందు చేస్తాను. తాత అది అమలు అయినాడు తెలుస్తుంది ఎవరికి ఎంత మేలు జరుగుతుంది అనేది. నువ్వైతే ఇంటికి పోతా కానీ అధికారం లేని మాజీ సర్పంచులు అంటే ఎవ్వరికైనా ఆలస్య అయిపోతుంది. పంచాయతీ పిలుస్తాడు, పోతేనేమో ఇగో ఇసొంచి మర్యాదలు, పోకుంటేనేమో నీ ఇయ్యాలనే గడ్డపారలు అయినాయా, మళ్ళా ఓట్ల నాటికైతే మా ఇంటికి రా అప్పుడు నీ సంగతి చెప్తానంటారు. బాబా ఇసొంచి మాలత అయిపోయా కదరా మా పెద్ద మనుషుల మాలతి.
పాపం చాలా ఊర్లలా మాజీ సర్పంచులు ఈ తాప పోటీ చేసి సర్పంచ్ కావాలని అనుకునేటోళ్ళు పెద్దరికానికి పంచాయతీలకు ఓవుడు మంచికి చెడుకు ఖర్చు పెట్టుకుంటా ఇప్పటి సందే అప్పుల పాలవుతున్నారు. మరిగా ఇటు దిక్కు చూస్తేనేమో ఇప్పట్ల స్థానిక ఎలక్షన్లు అయ్యేటట్టే కానొస్తలేదు. చూడాలి మరిగా రేపట్లా ఏం జరుగుతుందో. ఇక మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అది కూడా ఆడుకుందాం పాండ్రల్ల పబ్లిక్. ఓ బిత్తిర్రానా ఏందే ఏమో సైంటిస్ట్ లెవెల్ ఆలోచిస్తున్నావు? బంగారం తయారు చేసేటందుకు ఈరం కనిపెడతానక్క. ఎట్లనన్నా చేసి పొయ్యి మీద కూర వండినంత సులువుగా బంగారం తయారు చేయాలన్నది నా ఆశ, నా శ్వాస అక్క. ఆశ దోశ అప్పడం వడేం కాదు. అయినా బంగారం భూమిలోకెళ్ళి తిత్తారు కదా, తయారు కూడా చేయొచ్చా? చెయ్యొచ్చా? కాదు, చెయ్యొచ్చు. అయినా సిప్పొక్కానికి గీసంటే ఏం తెలుస్తాయి? చిప్పా గిప్పా అంటే చెంపలు వలుగుతాయి ఏమనుకుంటున్నావు అమ్మా? ఆయన ఇప్పుడు బంగారం మీద ఎందుకు పడ్డాయి నీ కళ్ళు? కూల్ 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 అక్క. ఇటు చూడు, బంగారం ధరలు రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతున్నాయో. ఇట్లా పెరుగుకుంటూ పోతే మన మహిళల పరిస్థితి ఏంగా అని చెప్పు. బంగారం లేకపోతే మన ఆడళ్ళం బతమా? ఎవ్వరింట్లో వాళ్ళు బంగారం తయారు చేసుకునే రోజులు రావాలి. అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తాన్నా. చెయ్యి గాని ఏది ఒకసారి బంగారం ఎట్లా తయారు చేస్తావో చెప్పే సూత. పాదరసం తోటి బంగారం తయారు చేసేంటక్క అమెరికా సైంటిస్టులు కనిపెట్టిండ్రేట. అమెరికా సైంటిస్టులు బంగారం తయారు చేసే పద్ధతి కనిపెడితే నువ్వెట్లా తయారు చేస్తావే? ఆ టెక్నాలజీ నీకు తెలుసా ఏమన్నా? వేమన పద్యంలో ఉంటది కదక్క, తినగా తినగా వేము తీయగా నుండు అని అంటాడు కదా. పాదరసం తోటి ప్రయోగం చేయంగా బంగారం కాదంటవా? బంగారం తయారు చేసినంటే కూరలో పోషితులేసి గోలిచ్చినట్టు అనుకుంటున్నావా అని? దానికో పద్ధతి పాడు ఉంటది. వాళ్ళ ఐడియా ఇచ్చినవక్క. నేనెప్పుడు ఇచ్చింది ఐడియా? కూరల పోషితులేసి గోలిచ్చిడు అన్నావు కదా, నాకు ఆలోచన వచ్చింది. పాదరసాన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెడితే గట్టివాడు బంగారం కాదంటవా? అట్లనే ఇన్ని పోషితులు ఉప్పు కారం వేసి పాదరసం కూర వండు. నువ్వు ఎవరిని తీసి పారెత్తున్నావు తెలుసా? ఎవరిను? మా చెల్లె శకుంతలనే కదా. కాదు, రాబోయే కాలానికి కాబోయే సైంటిస్ట్. అబ్బో సైంటిస్ట్వే. పాదరసాన్ని వేడి చేస్తే ఆవిరైతుందని కూడా తెలియదు కానీ సైంటిస్ట్ అవుతుందంట సైంటిస్ట్. ఇంటర్మీడియట్ లా రసాయన శాస్త్రం ఫెయిల్ అయిన ముచ్చట నువ్వు మర్చినేమో గాని నేను మర్చిపోలేదు. ఓ పాదరసం వేడి చేస్తే ఆవిరైతుందా? అయితది. పాలల్ల తోడెత్తే పెరుగు కూడా అవుతుంది. అబ్బా వాళ్ళ మంచి ఐడియా ఇచ్చినావు అక్క. ఓష్ని నేనేం ఐడియా ఇచ్చిందే? పాలల్లో తోడెత్తే పెరుగు అయినప్పుడు పాదరసంలో తోడెత్తే బంగారం కాదా? ఇంత మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి శకుంతల. నువ్వు సైంటిస్ట్ అయితే నాకు ఇరికే. నీకు ఆచారం మంచిగా లెక్క ఈడున్నావు గాని నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే, ఎక్కడో ఉండాల్సిన దానివి. అబ్బో నీ ముఖానికి దిష్టి కూడానా? నా పతట్లదానా, నా ముఖానికి ఏమైంది? హీరోయిన్ పేస్ నాది. ఇగో మాటలు మంచిగా రాని అమ్మా. ఎవలే మాటలు ఇచ్చే పెట్టింది మొదలు? నువ్వా నేనా? ఇప్పుడు కాదు, నేను బంగారం తయారు చేసినాక చెప్తా నీ సంగతి. శకుంతల నాకు బంగారం కావాలని నా కాడికి రాకపోతావా నేను చూడకపోతానా? బంగారం తయారు చేసేటంటే అంత ఈజీ కాదే తల్లి. ఫ్యూజన్ అనేది శక్తి ప్రక్రియలతోటి బంగారం తయారు చేయొచ్చని అమెరికా సైంటిస్టులు చెప్తుండ్రు కానీ ఇప్పటికీ ఇంకా తయారు చేయలేదు. అందుకు ఇంకో 20 ఏళ్ళు పడుతుందంట. 20 ఏండ్ల? ఇవాళ సందే పొట్టు పొట్టు ప్రయోగాలు చేసి అమెరికా శాస్త్రవేత్తల కంటే ముందే బంగారం తయారు చేయకపోతే నా పేరు శకుంతలేగా చూసుకో. ఇక ఈ గయ్యాలు దానికి చెప్తే అర్థం కాదోలా. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీలు బంగారాన్ని ప్రయోగశాలలో తయారు చేయొచ్చని అంటారు. పాదరసాన్ని బంగారంగా మార్చే టెక్నాలజీని కనిపెట్టినటాలు. అదే జరిగితే ఏటా 5 టన్నుల బంగారం తయారు చేయొచ్చట గాని అదంతా సులువేం కాదట. మా చెల్లె మాటలిని మీరు కూడా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశారు జరపాయల. మరి ఇక కర్మ వార్తలు చూద్దాం పాండ్రి. 2 వారాలకెంచి పట్నంలో తిరుక్కుంటా ఫారెస్ట్ ఆఫీసర్లకు జిక్కకుంటా వాళ్ళను 30 తిప్పలు పెట్టిన చిరుతపులిని మొత్తానికి ఇయాల పట్టుకున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అగో చూస్తున్నారు కదా, బోన్లో బంధించిన చిరుతపులిని చూడనికి జనాలు ఎగబడే వరకు ఎట్లా గరానికత్తున్నదో. మరి గిప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లు బంధించి బోన్లో పెట్టిరని కోపం మీదుంటే మరి గిల్లేదో ఎడ్డించినట్టు పోయి సూత్తమంటే ఊకుంటదా? గందుకే మీద పడి దాడి చేసినంత పని చేసింది గిట్లా. ఇక ఇది బోన్లున్నది కాబట్టి బచాయించుండ్రు గాని లేకపోతే మనుషులను మంచింగ్ చేసుకొని తినేది. అయితే
కొన్నొద్దులకెంచి పట్నం మంచిరేవుల నార్సింగ్ ఏరియాల తిరుక్కుంటా జనాలను మస్తు పరిశాన్ చేసింది ఇది. గోల్కొండ మిలిటరీ ఏరియాల రోడ్డు దాటుతుండగా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు గీ ముచ్చట మీద ఫారెస్ట్ ఆఫీసర్లు కంప్లైంట్ చేసిండ్రు ఆడున్న జనాలు. ఇక చిరుతపులి జాడ కోసం 20 రోజులకెంచి అనువనువు జల్లెడబట్టుడే కాదు, మొత్తం చిరుతపులి తిరిగిన జాగల్లా సీసీ కెమెరాలు బోన్లు పెట్టిన ఆఫీసర్లకు చిక్కకుండా 30 తిప్పలు పెట్టినది చిరుతపులి. ఇక మొత్తానికైతే మంచిరేవుల పార్కు దగ్గర పెట్టిన ఒక బోన్ల చిక్కింది చిరుతపులి. ఇక ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లు దాన్ని పట్టుకొని జూ పార్కు తీసుకుపోయినరు. ఇక అటు ఆఫీసర్లకు ఇటు పబ్లిక్ కు గిన్నొద్దులు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులిని పట్టుకునే వరకు బిక్కు బిక్కుమనుకుంటా బతికినోళ్ళందరూ బయటికొచ్చి ధైర్యంగా తిరుగుతున్నారు పోన్రి. ఇప్పుడంటే బండ్లు కార్లు వచ్చినాయి గాని అదివరకు సైకిల్ ఉందంటేనే మహా గొప్ప. సైకిల్ ఉన్నోళ్ళ ఇంటికి పోయి మరీ చూసేటోళ్ళు కొందరు జనాలైతే. ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇగో హీరో ఎమ్మెల్యే బాలయ్య సార్ను చూస్తున్నారు కదా, కండ్లకు పెట్టిన నల్ల అద్దాలు తీసి మరీ సైకిల్ ఎక్కిండు. పాపం సార్ పాయింట్ జరంతా పిక్కటం ఉన్నట్టున్నది. సీటు మీద కూసోనికి రాకపోయే వరకు క్యాలర్ మీదకి ఎక్కి పోటువలకు పోజులు ఇచ్చిండు. గిట్లా ఏదో పని మీద ఎంపీలను గలవనికి ఢిల్లీకి పోయిండట బాలయ్య బాబు. ఇక ఢిల్లీ పార్లమెంట్ కాడికి ఎంపీ అప్పల్ నాయుడు వాటికొచ్చిన పసుపు రంగు సైకిల్ ఎక్కి ముడిచిపోయిండు గిట్లా. ఇక గీ ముచ్చటిట్లుంటే అటు తెలంగాణ మంత్రి పొంగులేటి సార్ను చూడుండ్రి. ఖమ్మం జిల్లా కూసుమంచి జెడ్పీహెచ్ఎస్ బల్లే పిల్లగాండ్లకు సైకిళ్ల పంపిణీ చేసిండు మంత్రి పొంగులేటి సీనన్న. అటెంకల ఎనకపొంట బుజ్జును ఎక్కించుకొని సైకిల్ సవారీ చేసిండు గిట్లా. అయితే ఆడపిల్లగాండ్ల సైకిల్ కాబట్టి తొక్కనికి జరంత తిప్పలబడ్డాడు గాని మొత్తానికి ఎట్లనో గట్ల సైకిల్ దొక్కి మస్తు సంబరపడ్డాడు. ఇక సార్ సైకిల్ దొక్కుతున్నంత సేపు ఏదో బైక్ రేసింగ్ పోటీలో పాల్గొన్నట్టే సీనన్నా సీనన్నా అనుకుంటా ఈలలు కొట్టి మస్తుగా ఎంకరేజ్ చేసిండ్రు ఆడున్న కార్యకర్తలంతా. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సైకిల్ ఎక్కిన లీడర్ల సంబరం చిన్నగలేదు కదా. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో లీడర్లిద్దరు సైకిల్ ఎక్కి చిన్నప్పటి రోజులు యాది చేసుకున్నట్టున్నారని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.